బయట వితౌట్ డాక్టర్ కన్సల్టేషన్ ఆ సైనస్ అటాక్ అయిందంటే సో వాళ్ళు చెక్ చేయించుకోకుండా డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా డోలో టాబ్లెట్స్ కావచ్చు, పారాసెటమాల్ కావచ్చు, నాజల్ స్ప్రేస్ కావచ్చు, ఇలా యూజ్ చేస్తూ ఉంటారు కదా, అలా చేయొచ్చు అంటారా? ఎస్, ఒక పర్టికులర్ నేజల్ స్ప్రే ఉందండి, ఆక్సిమెటజోలిన్ అంటాం. సో ఇది ముక్కు బ్లాక్ని వెంటనే తగ్గించే ఒక మెడిసిన్. ఇమీడియట్గా ఇమీడియట్ రిలీఫ్ ఇవ్వడానికి బాగా పనిచేసే మెడిసిన్ ఇది. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటి అంటే దాన్ని 7 రోజులు మించి వాడినప్పుడు ముక్కు బ్లాక్ని ఎక్కువ చేసే మందుగా మారిపోవడం. సో ఇది చాలామందికి తెలియక వాళ్ళు ఇది డైలీ వాడడమో ఇట్లాంటివి జరగడం చాలా వరకు చూసాం, కానీ తెలియక. సో మనకి ఎక్కడ ఈ సైనసైటిస్ అనేది ప్రాబ్లం ఎక్కువ కాకుండా ఉండాలి అంటే ఒక చెకప్ చేసినప్పుడు మనకి కరెక్ట్ డైరెక్షన్, కరెక్ట్ మెడిసిన్స్ వాడుకున్నప్పుడు మెడిసిన్స్తో కూడా మనం సైనసైటిస్ని ట్రీట్మెంట్ చేయవచ్చు అనేది కొన్ని సందర్భాల్లో చూసాం. కానీ యాక్చువల్లీ మనకి ఏంటంటే చాలామంది పేషెంట్స్ చాలా లేట్గా వచ్చేవాళ్ళే ఉంటారు. అర్లీగా వచ్చేవాళ్ళు 1-2 అటాక్స్కి అంత కేర్ తీసుకోకపోవడం వల్లనే మనం ఆ లెవెల్కి వెళ్తాం. అండ్ సార్, సైనస్ వచ్చిన వాళ్ళు ఎక్కువగా వర్కౌట్స్ చేయాలి అని అంటారు, ఫేషియల్ ఎక్సర్సైజ్ ఎక్కువ చేయాలి అంటారు, అది నిజమంటారా? అంటే లైఫ్ స్టైల్ కూడా కొంత మారడం వల్ల సైనస్ వస్తుంది అని చెప్పి కొంతమంది అంటున్నారు, మీరేం చెప్తారు? సో యూజువల్గా మనకి ఎక్సర్సైజెస్ అంటే నార్మల్గా బాడీకి హెల్త్ వైజ్గా మనం చేసుకోవచ్చు, కానీ ఎక్సర్సైజ్ కొంతవరకు బ్రీతింగ్ నోస్లో బెటర్గా పెంచుతుంది, కానీ దానివల్ల మనకి సైనసైటిస్ తగ్గుతుందంటే దానికి రిలేషన్ లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే సైనస్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మేజర్గా మీరు అన్నట్టు సర్జరీ చేయించుకున్న తర్వాత బరువులు ఎత్తొచ్చా, లేదా ఆ టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సైనసైటిస్ సర్జరీ జరిగిన వాళ్ళకి వాళ్ళు బరువులు ఎత్తడము ఒకటి, 2 కంప్లీట్గా వంగి వాళ్ళు పని చేయడము 2, అండ్ కొంతమందికి కాన్స్టిపేషన్ అంటాం, అంటే మోషన్ పాస్ కావడానికి డిఫికల్టీ ఉన్నవాళ్ళు. ఈ 3 విషయాలు సైనసైటిస్ సర్జరీ తర్వాత ఒక 10-15 రోజులు చాలా జాగ్రత్తగా ఇది పాటించేస్తే మనకి వేరే ఇష్యూస్ కాకుండా, వేరే కాంప్లికేషన్స్ కాకుండా చూసుకోవచ్చు. కొంతమంది చీదుతారు సైనస్ సర్జరీ అంతా, అది అస్సలు చేయకూడదు. బికాస్ ఆ ప్రెషర్కి కొన్నిసార్లు ముక్కు లోపల ఉండే రక్త కణాలు రప్చర్ అయ్యి బ్లీడింగ్ అయ్యే సందర్భం చూసాము. ఓకే. సో మరికొంతమంది అంటారు సైనస్ రాకముందు నాకు డస్ట్ అలర్జీ ఉంది, అది క్రమేణా సైనస్గా మారింది, ఇప్పుడు సివియర్ అయింది అని చెప్తున్నారు. నిజంగా దానికి దీనికి ఏమైనా లింక్ ఉంటుందంటారా? ఉంటుందండి. ఇప్పుడు మనకి డస్ట్కి కానీ వెదర్ చేంజ్కి కానీ యూజువల్గా మనం చూసే ఈ 2 ఫ్యాక్టర్స్ వల్ల అప్పుడప్పుడు వచ్చే కోల్డ్ అటాకు నిదానంగా చంపల వెనకాలకి, కళ్ళకి, ముక్కుకు మధ్యలో ఉండే సైనస్ స్పేసెస్కి పస్సుగా మారడమే సైనసైటిస్. చాలా వరకు దానికి రిలేషన్ అనేది చూసాము.